హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా ఫ్రీ సైజెస్ అనమాట. చిన్న సైజెస్ కాదు, ఫ్రీ సైజెస్. మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం కూడా ఇలాగ మనకి హెవీ బ్రైడల్గా ఉండేటువంటి డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది. హ్యాండ్ అండి, హ్యాండ్ వచ్చేసి మనకి ఇలాగ డిజైన్ చూసారు కదా. సో ఇలా వస్తుంది. ఇది కలనేత షేడు రా సిల్క్ వస్తుందండి. మెటీరియల్ వచ్చేసి ఇలా మనకి పింక్ వస్తుంది కలనేత షేడు. అండ్ ఇలా కూడా మనకి లోపల అడ్జస్ట్మెంట్కి కూడా మీకు ఖర్చు కూడా చాలా ఎక్కువే ఇస్తున్నాడు. ఇదిగోండి, ఖర్చు కూడా మనకి చూసుకున్నట్లయితే ఎక్కువగానే ఉంటుందన్నమాట. మీకు లూజ్ అయినా లేదంటే ఇంకా కొంచెం లెంత్ కావాలన్నా కానీ సో కొంచెం ఇలా కుట్టించుకోవచ్చు. సైడ్ జిప్ కానీ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు దీనికి వచ్చేసి, ఓకేనా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఓకే, హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలాగా లోపల లైనింగ్ అనేది హ్యాండ్ వరకు కూడా మనకి లైనింగ్ అనేది చక్కగా ఇస్తున్నాడు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలాగా, ఇంకా ఫ్రంట్ సైడ్ మీకు హుక్స్ కూడా ఇస్తున్నాడు. ఇలాగా కట్ చేసేసుకొని ఇది మీరు హుక్ అనేది ఇలాగ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇలా థ్రెడ్స్ ఇస్తాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్గా అన్నీ కూడా ఫ్రీ సైజెస్ వస్తాయన్నమాట బ్లౌజెస్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇలా స్టిచ్ చేశాడు, కానీ దీన్ని ఇది ఓపెన్ చేసేసుకొని మీరు హుక్స్లు అనేది పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, హుక్స్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. జనరల్గా అయితే కొన్నిటికి హుక్స్ అనేది ఇవ్వడు, కుట్టేసి వస్తుంది కాబట్టి. ప్రతిదానికి అలానే ఉంది. ఫ్రీ సైజెస్ అండి. ఈచ్ వన్ బ్లౌజ్ 400 పడుతుంది ప్లస్ షిప్పింగ్ అండి. ఇది రెడ్ కలర్ వస్తుందండి. కలర్ వచ్చేసి రెడ్ కలరు. యాస్టీజ్ పింక్ బ్లౌజ్ లాగానే దీనికి కూడా హ్యాండ్ అనేది ఇలాగ హెవీగానే ఇస్తాడు. డిజైన్ వచ్చేసి మనకి హెవీ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది, ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. అంటే నాకు తెలిసి 40 ప్లస్ వాళ్ళకి సరిపోవచ్చు అనమాట మేబీ. సో ఆ సైజు వరకు కూడా మీకు అడ్జస్ట్మెంట్ అనేది ఉన్నాయి వీటిలో వచ్చేసి బ్లౌజెస్. అండ్ మరొకటండి, సో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి కలర్ అనమాట. అండ్ నెక్ డిజైన్ ఇలాగ వస్తుంది. హ్యాండ్కి వచ్చేసి ఇలాగ హ్యాండ్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. ఇలాగ ఎలిఫెంట్ కూడా వస్తుంది అనమాట దీనిలో. సో ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి, అండ్ ప్రతి దానికి కూడా మీకు ఇలా వస్తుంది. చూసారు కదా, హుక్ సిస్టమ్ అనేది ఉందండి దీనికి. సైడ్ జిప్స్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు, జిప్ సిస్టమ్ ఏం లేదు. ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. ఈచ్ వన్ బ్లౌజ్ 400 అండి ప్లస్ షిప్పింగ్. సో ఇది కూడా మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది, రెడ్ కాంబినేషను. సో ఇది డిజైన్ మారుతుంది. ఇందాక రెడ్ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు అనమాట, ఓకేనా. ఫ్రంట్ డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రతిదానికి సో ఇదే కాన్సెప్ట్ అనేది తీసుకున్నాడు అనమాట, ఓకే. ఇలా వస్తుంది. 400 అండి ప్లస్ షిప్పింగ్. అండ్ మరొకటండి, సో డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది విత్ ప్యాడెడ్ అనమాట. ప్రతిదానికి ప్యాడెడ్ అనేది మీరు ఉంచుకోవచ్చు, లేదంటే అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలాగా ప్రతిదానికి చక్కగా నీట్గా లైనింగ్ కూడా మనకి మొత్తం కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాడు హ్యాపీగా. ఇలాగా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. జస్ట్ ఓన్లీ 400 అండి ప్లస్ షిప్పింగ్, ఓకే. అండ్ మరొకటండి, గోల్డ్ కలర్ అంటే మనకి ప్రతి బ్లౌజ్ అంటే ప్రతి శారీ మీద కూడా మ్యాచ్ అయ్యేటువంటి కలర్ కాబట్టి సో తీసుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్ వచ్చేసి మీకు 2 బ్లౌజెస్ ఉన్నాయి, ఓకే. సేమ్ కావాలంటే 2 బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా నెక్ డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగ ప్రతి దానికి కూడా హుక్ సిస్టమ్ అయితే ఉందండి. ఫ్రంట్ మీకు హుక్ సిస్టమ్ కావాలంటే ఇది ఇక్కడ కుట్టేసాడనమాట, అది తీసేసుకొని హుక్స్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, ఓకే. ఈచ్ వన్ వచ్చేసి 400 అండి ప్లస్ షిప్పింగ్.